చీకటి కాలం వచ్చుతుండే ఉపకాలం నిర్ణయించిన కాక చీకటి కాలము వచ్చుతుండే ఉపకాలం
యేసుక్రీస్తు ప్రభు వారి మహా కనికరమును బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి, వాత్సల్యమును బట్టి ప్రభు ఉచితముగా మరొక నూతన ప్రభుత్వంలోనికి మనం నడిపించారు. అందుకు ప్రభుత్వం ఎంతైనా కూడా వారి కృతజ్ఞతలు ఆనందంతో ప్రభు సహాయం చేశారు. మరి వాక్య ధ్యానం కూడా ఆత్మ సంబంధమైన జీవితాలు హెచ్చరిక నుండి ప్రభు ఇష్టమును అనుసరించి జీవించడానికి సహాయకరంగా కొన్ని వాక్యాలను చూసుకున్నా. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న దినాల్లో కూడా దేవుడు తన మహాకృప చేత మందిరంలో ఇలా కలుసుకొని జీవము గల దేవుడు సంఘముగా విశేషముగా మనం వాక్యధ్యానం చేయడానికి ప్రభుత్వం ఆరాధించి సాగులకు నమస్కరించి ఆ పరిశుద్ధ ప్రభు బలయుడు మోకరించి మొట్టడానికి దేవుడు ఇచ్చిన జీవ కరుణ ఒకసారి ప్రభుత్వ అన్నగా సమస్త విధంగా మహిమ ప్రభావం ప్రభుత్వం కలుగుగా ఉదయకాలకు వేళ దేవుడు వాక్య ధ్యానం కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీరు ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతుపడు ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చేతులకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చిన్న మాట ప్రార్థన చేసి ధ్యానం చేద్దాం. కనికరము కలిగిన తండ్రి, కృపగల మామ, జీవాధిపతి, వాక్యమైన ఈ వాక్యము చదువుతున్నా దాని మీరే పిలిచి మాకు గుర్తించుమని అరులోకి మహిమ సింహాసనం నుంచి ఏది వచ్చిన మా అందరితో మాట్లాడమని
ఈ వాక్యంతో మా హృదయాన్ని దర్శించమని, మీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని మలుచుకోమని, మీకు హృదయాన్ని సంతోషంగా కలిగించేవారుగా, ఈ లోకంలో మీకు భయపడి లోబడి మీ దైవ చిత్తాన్ని నెరవేర్చే మీ ప్రియ విడుదలుగా సంఘముగా జీవించడానికి సహాయం చేయమని, ఉన్న పాటు మమ్మల్ని ఉన్న సమయాన్ని ఈ కృప బలిష్టమైన కష్టాలకు వాక్యాన్ని ఆ ప్రభు నామములో అప్పగించుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియ స్నేహితులారా, ప్రకటనలు వచ్చాను. రేపు ఉదయం 9:30 గంటలకి, బుధవారం ఉదయం 9:30 గంటలకు యథావిధిగా బైబిల్ స్టడీ కలుసుకుందాం. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు విజ్ఞాపన కలుసుకుందాం. శనివారం ఉదయం 9:30 గంటలకు స్త్రీలకు దిగులు జరుగుతుంది. వీటన్నిటికీ కూడా పరిచర్యలు సిద్ధం చేసే వారి గురించి మళ్ళీ తెలుసుకుందాం. అది వచ్చే ఆదివారం యథావిధిగా 9 గంటలకు మనం కలుసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రత్యేకించి మనం ఈ మాటలు ధ్యానం చేయాలంటే, మీ హృదయంలో ఎంతో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడే. గడిచిన 2-3 ఆదివారాలుగా మన పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం, అది భూమి మీద కూడా స్థానిక సంఘమే అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి 34:17లో దేవుని రాజ్యం పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు ఉంది. సువార్తను నమ్ముడు అనే మాట చూస్తున్నాం. మారు సువార్తలో దేవుని రాజ్యాన్ని సమీపించినది కనుక మారు మనసు పొంది దేవుడు సువార్తను నమ్ముడి వాతావరణం చూస్తున్నాం. మరి 36లో నా రాజ్యంలో ఈ లోక సంబంధమైనది కాదు ప్రభు చెప్తున్నాడు. మాత్రమే కాకుండా యూదా 17:20 చూడండి. యూదా సువార్త 17వ అధ్యాయం 21లో అదే యూదా సువార్త 17:20లో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిన పరిచయుడు ఆయన అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అది అక్కడనని చెప్పడం వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చారు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందంటే మరి శిష్యులు, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అంటాడు. తర్వాత మత్తయి సువార్త 12:28లో గమనిస్తే, మత్తయి సువార్త 12:28 దేవుని ఆత్మ వలన
నేను దయ్యమును వెళ్ళగొట్టుచుండే గల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ ఎదుటి వచ్చి ఉన్నది అన్నాడు. అంటే దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచుండే గల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ ఎదుటి వచ్చి ఉన్నది. అలాగైతే యేసు ప్రభు అనేకమైన దయ్యాలను వెళ్ళగొట్టాడు భూమి మీద ఉండగా శరీరంలో. అంటున్నాడు దేవుని రాజ్యం మీ ఎదుటి వచ్చి ఉన్నది అంటున్నాడు. దేవుని రాజ్యం ఆనాడే ప్రారంభమైంది. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అంటున్నాడు. దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది అంటున్నాడు. ఆ రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని అంటున్నాడు. ఈ మాటలన్నీ చదివినప్పుడు దేవుని రాజ్యం సమీపించినది అని చదివినప్పుడు, పరలోక రాజ్యం సమీపించినదని చదివినప్పుడు, ఆ రాజ్యం మీ మధ్యలోనే ఉన్నదన్నప్పుడు ఆ రాజ్యము మరి ఎందుకు వచ్చి ఉన్నది అని చెప్తున్న మాటలు బట్టి ఆ రాజ్యం మనం కోరుకుంటున్న సంఘమే. ఇది ఆయన రాజ్యం. రాజ్యం ఆయన ప్రభుత్వం, ఆయన జనం, మన రాజు ఆయనే. రాజ్యం అంతా రాజు చెప్పినట్టు వినాలి, లోబడాలి. ఊరికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయి లోబడకపోతే మన రాజ్యము కాదు, ఆయన ప్రభువు కాదు. ఆయన రాజు కాదు, మన ప్రజ కాదు. ఈ రాజ్యములో చేర్చబడ్డం కష్టమే. వచ్చి కూర్చున్న వల్ల ఆయన రాజ్యం కాదు. అంటే ఆయన రాజ్యం ఉంటే మన గడిచిన కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నాం. ఆయన రాజ్యం ఉంటే ముందు ఆయన రాజుగా ఒప్పుకున్నవారు, ప్రభువుగా ఒప్పుకున్నవారు అని దానికి ఇంకో మాట చేర్చుకున్నా. ఆయన నామం గురించి సిగ్గుపడగా భూలోకంలో మనుషులందరి ఎదుట ఆయన నామాన్ని ఒప్పుకున్నవారే. ఒకటి. రెండవది, ఎవరు తమను తాము పరిశుద్ధంగా చేసుకున్నవారు, లేదా యేసు ప్రభు రక్తములో తమ వస్త్రములు ఉదుముకొని తెల్లగా చేసుకున్నవారు. నేను పరిశుద్ధుడు అయినాను కనుక మీరందరూ సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధులుగా ఉంటుంది అన్నాడు. అందరితోనూ సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువు చూడడం అన్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదారు అన్నాడు. నేను పరిశుద్ధమైనాను, మీరందరూ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులైనని చాలా చోట్ల మాటలు మనం చూస్తున్నాం. అలాగే ఒకటి ప్రభువు ఒప్పుకోవాలి. రోమా 19 ప్రకారం హృదయంలో విశ్వసించాలి. ఒప్పుకున్న తరువాత, విశ్వసించిన తరువాత నీతి మంత్రుల పట్టిలో మనం చేర్చబడుతున్నాం. అనగా సంఘంలో చేర్చబడుతున్నాం. ఆయన ప్రభు అని, ఆయన ప్రభు రాజ్యంలో, సంఘంలో ఆ ప్రభు పాల్గొనగల మనము చేరుతున్నాం. రెండవది, ఆ ప్రభు రాజ్యంలోకి వచ్చిన వారందరూ కూడా మీరు కానీ, నేను కానీ, ఏ భక్తులు కానీ, ఏ సేవకులు కానీ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండాలి. మొదటి పత్రిక 5:23 ఏముంది? మీరు శరీరమందును జీవములోను ఆత్మలోను సంపూర్ణముగా పరిశుద్ధులుగా ఉండండి రాయబడ్డారు. ఆత్మలోను జీవములోను శరీరంలోను సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిత్వం ఎలాగో మనము కూడా ఆత్మ, ప్రాణము, శరీరం త్రిత్వం అయిన మనం కూడా అలాగే సాతాను కూడా త్రిత్వమే. అంటే అబద్ధపు క్రీస్తు, అపవాది, దూరం వాడు త్రిత్వమే, మనము త్రిత్వమే, కన్య దేవుడు త్రిత్వమే. త్రికరణ శుద్ధిగా మనం ఉండాలి. రెండవది ప్రభు రాజ్యంలో, అంటే సంఘంలో. మూడవది ఏం చూసుకున్నా? విధేయతను చూసుకున్నా. ఆయన ప్రభువుగా ఒప్పుకున్న తరువాత, ప్రభువుగా నువ్వు స్వీకరించిన తరువాత
ఆ ప్రభు మన ఎడలో ఏం కోరుతున్నాడు? విధేయత కోరుతున్నాడు. దాని లూకా సువార్తలో 6:46 చెప్తున్నాను, మీరు నేను చెప్పు మాటల ప్రకారం చేయకుండా ఊరికే ప్రభుగా పిలుచుకునే ఎందుకు? మత్తయి సువార్త 7:27లో ప్రభువును పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించాడు అని మనం చూశాడు. అలాగే లోకమంతటా చాలా మంది ప్రభు అని పిలుస్తున్నారు. ఎవరు పరలోక రాజ్యానికి పోరు. కానీ అన్నమాట పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అంటే విధేయత చూపి అలాగూ దేవుడు చెప్పిన వాక్యాన్ని, మాటను, ఆయన చిత్తాన్ని, ఇష్టాన్ని నెరవేర్చిన వాడే, పూజ తప్పకుండా అలాగూ చేసిన వాడే, ప్రవర్తించిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అన్నాడు. వీళ్ళు మార్పులు ఉంది బిడ్డల బట్టి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు అన్నాడు. శాస్త్రం నీతి కంటేనూ పరిశీలన నీతి కంటేనూ నేనేది అధికము కాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు అన్నాడు. ఇలాంటి వాటిలో మారు మనసు అనేది చాలా గమనిస్తారు. ఆది పరిస్థితులుగా కావాలి. ఇంతవరకు సాతానికి వేరుగా ఉన్న మనము దేవునికి వేరు కావాలి. చీకటి సంబంధులుగా ఉన్న మనము వెలుగు సంబంధులుగా కావాలి. విధేయత పూర్తిగా 100 వాళ్ళు విధేయత మనము వాక్యానికి చూపిస్తే తప్ప మరో మార్పు చెందకుండా దేవుని రాజ్యములో, ఈ పరలోక రాజ్యములో లేదా ఈ సంఘములో ఉండడానికి వీల్లేదు. ఉంటే కూర్చొని వెళ్ళిపోవచ్చు. దాన్ని ఫ్లోటింగ్ పాపులేషన్ అంటారు. ఫ్లోటింగ్ పాపులేషన్ అంటే పైన తేలాడేవాళ్ళు. పైన తేలాడే నీళ్ళలో చెత్త. అక్కడ చెత్తలాగా మనము వచ్చి కూర్చోవచ్చు, లేచి వెళ్ళిపోవచ్చు. ఫ్లోటింగ్ పాపులేషన్ అన్ని శబ్దాలు తిరుగుతూ ఉంటారు. అదో ప్రశ్న వేశారు మాలేపాడులో. అంకుల్ మీ దగ్గరికి వస్తున్నారు అందరూ, కానీ అందరూ వేరే సంఘాలు కూడా వెళ్ళి అక్కడ భోజనాలు కూడా పెట్టిస్తున్నారంట. ఆ సంఘాలు అందరికి వచ్చేవారే, మనతో ప్రార్థన చేయించుకుంటున్న వారే, మనతో వాళ్ళ ఇళ్లలో ప్రార్థన పెట్టించుకుంటున్న వారే వేరే సంఘాలకు కూడా వెళ్ళి అక్కడ ఆ సంఘాలు భోజనాలు కూడా కుటుంబాలు పెట్టిస్తున్నారట. మరి వారి సంగతి ఎట్లా అనుకున్నా నేను అడిగారు. వాళ్ళు చెప్పారమ్మా చెప్పారు. వాళ్ళు నిలబడేవాడు కాదు. రాయి లాంటి క్రైస్తవులు కాదు వాడు. స్తంభం లాంటి క్రైస్తవులు కాదు వాడు. ఇటు గాలి కొట్టేప్పుడు పోయేవాడు. తేలాడే క్రైస్తవులు, చెత్త క్రైస్తవులు, స్థిరతలు ఉండదు వాళ్ళకి, దృఢమైన విశ్వాసం ఉండదు వాళ్ళకి. మనం చెత్త. వాక్యానికి విధేయత చూపించారు. ఈనాడు సంఘాలను ఎలా ఉన్నాయంటే స్వచ్ఛమైన బోధ ఉన్నట్టుగా ఆరోగ్యకరమైన బోధ అనుగురించే సంఘాలు చాలా కొద్ది మంది వేళలు చెప్పవచ్చు. చాలా సంఘాలు ఎలా ఉన్నాయంటే డబ్బు కొరకు నడిపిస్తున్నారు సంఘాలు, కానుకల కొరకు నడిపిస్తున్నారు సంఘాలు. దాని కొరకు ఆయా వారిని మధ్య పెట్టి వాక్యానికి విరుద్ధమైనటువంటి అబద్ధ బోధలు వారికి చేసి, తప్పుడు బోధలు చేసి, అబద్ధ ప్రవర్తనలుగా బైబిల్ ఉన్నట్టే అలాగే బోధ చేస్తూ లేనిపోని ఇంపైన మాటలు కలుగుతూ వారికి లేనిపోని ఆశ చూపిస్తూ, మా సంఘానికి వస్తే ఆ సంఘంలో కొన్ని పిల్లలు లేదు కదా, మా సంఘంలో పిల్లలు అవుతారు మీకు, మా సంఘానికి వస్తే మీకు పొలం వస్తుంది, మా సంఘానికి వస్తే ఇంటి స్థలాలు వస్తాయి, మా సంఘానికి
మీరు వస్తే ధనవంతులు అవుతారు. ముందు మీరు విత్తండి, విత్తితే పంట 30 పోస్తారు. ముందు వచ్చి మా సంఘంలో విత్తండి, డబ్బులు కానుకలు వేయండి. ఒకసారి వచ్చి చూడండి మా సంఘానికి. లేని కొన్ని కలిగి మాటలు చెప్పి మభ్య పెట్టి మోసం చేస్తారు, డబ్బుల కోసం. ఎంతమంది చూస్తే మందిరానికి అంత కాపులు పట్టాయి. ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి. స్వచ్ఛమైన బోధ, అవసరమైన ఖచ్చితమైన ఆరోగ్యకరమైన బోధ ఇచ్చే సంఘాలు వేల మీద చెప్పవచ్చు. అది చాలా తక్కువ. జనులు కూడా దురద చెవులు కావాలి, ఆయా సంఘాలు తిరుగుతారు. ఎందుకు? వారికి నచ్చిన బోధ ఎక్కడుందో అక్కడికి పోతారు. పాటలు పడితే ఒళ్ళంతో ఊదారు, 2 కాళ్ళు కూడా చుందులే, ఒళ్ళంతో ఊదారు. అట్లా పాటలు ఉంటే సంఘానికి పోతారు. అక్కడ అట్లా వాయిద్యాలు ఉంటాయి, అట్లా బరువులు వేస్తారు. రమ్యంగా ఉండాలి పాటలు, ఎగిరి దంతులు జరిగినట్టుగా ఉంటాయి, నాట్యం అనేటట్టుగా ఉంటాయి పాటలు. అట్లా సంఘాలు కొంతమంది ఇస్తారు. అని చెప్పే సంఘాలు కావాలి. రకరకాలుగా అంటే ఎవరికి నచ్చిన సంఘాలు, వాళ్ళ అనుకూలమైన బోధలు చెప్పే సంఘాలు, వాళ్ళ యొక్క పాపాన్ని, వాళ్ళ అభిధేయతను గద్దించుకోకుండా ఉండే సంఘాలు. అది ఏం పర్వాలేదు, నేను పోతాను పరలోకానికి, చాలు చాలు అద్భుతాలు అని చెప్పేవాళ్ళు సంఘాలు చాలా ఉన్నాయి. కానీ మన సంఘం అట్లాంటి కాదు. వచ్చిన వారికి కొద్దిగా ఏమైనా సరే ఉన్నది ఉన్నట్టు బోధ అందిస్తారు. వాళ్ళకి నచ్చినా సరే, నచ్చినా సరే, ఉన్నా సరే, వెళ్ళిపోయినా సరే. ప్రభు పక్షంలో ఉండి ప్రభు చెప్పిన మాటలే అందించాలి సంఘానికి. ఎన్ని అలా మరి వేరే బోధలు అందించకూడదు. 1వ శతాబ్దంలోనే మరి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత 1వ శతాబ్దంలోనే ఉన్నట్టు కూడా సంఘాలు ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత 1వ శతాబ్దంలో కూడా తిమోతికి హెచ్చరిస్తూ రాస్తాడు బాబు, జాగ్రత్త, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ క్రీస్తులు వస్తారు. అక్కడ 1వ శతాబ్దంలో రాశారు. తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తాడు ఆ పౌలు. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం పౌలు రాస్తున్నాడు. శీఘ్రముగా నీ ఎదుకు వస్తువులని నిరీక్షిస్తున్నా, అయినను నేను ఆలస్యము చేసేలా దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తింపగలనో అది నీకు తెలియవదని ఈ సంగతులను నీకు వ్రాయుతున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమునై ఉన్నది. చూసారా? తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకులు వాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అధికేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పై భక్తిలో వారిపై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిపై కుదురు. ఇటు వారికి విముఖుడమై కుడు. 1వ శతాబ్దంలోనే ఇన్ని హెచ్చరికలు చేస్తున్నాడు పౌలు తిమోతికి. అంత్య దినములలో అపాయకరమైన దినములు వచ్చు. తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నీవు హితబోధకు అనుకూలముగా సంగతులను బోధించును.
హిత బోధ అంటే మంచి బోధ, మంచి బోధకు అనుకూలంగా బోధించదు. అంటే ఆ రోజే ఈ బైబిల్ రాయబడిన 19వ శతాబ్దంలోనే హిత బోధలు ఉన్నాయి, అబద్ధ బోధలు, చెడ్డ బోధలు, కాని బోధలు కూడా ఉన్నాయి. ఇలాగూ సంఘాలకు ప్రభు మరి కావును హెచ్చరిస్తాడు. ఇప్పుడు మనకు కావాల్సిన ఒక మాట ఏమంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 శీఘ్రముగా తిమోతి రాసిన మొదటి పత్రిక 2:3-14 శీఘ్రముగా నీ యొద్దకు నిరీక్షించున్నాను, ఆయనను నేను ఆలస్యము చేసేలా దేవుని మందిరములో అనగా జీవముల దేవుని సంఘములో దేవుడు ఎలాగూ ప్రవర్తింపగలను అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యములను స్తంభములు ఆధారమై ఉన్నది. సంఘం అంటే సత్యానికి స్తంభమై ఉన్నది, సత్యానికి ఆధారమై ఉన్నది. హితబోధ ఉంటుంది అక్కడ. అక్కడికి వచ్చే జనుల ప్రవర్తన ఒక పద్ధతిగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. అందుకే మనం నేర్చుకుంటున్నాం సంఘమే ప్రభు రాజ్యం, దేవుడి రాజ్యం, క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది, ఆ రాజ్యం మీ ఎదురు వచ్చే ఉన్నది, మీ మధ్య ఉన్నది. ఆ రాజ్యం ఏది? ఆ రాజ్యం సంఘమే. ఆ రాజ్యం అంటే ప్రభుత్వం కదా, రాజ్యం అంటే ప్రభుత్వమే, రాజ్యం అంటే ప్రజలే, ప్రభుత్వము అంటే పరిపాలన. పిల్లలతో నువ్వు రాజు అంటే ఏమన్నా పిల్లలతో నువ్వు అన్నట్టే రాజునే. ఎక్కడ రాజు ఆయన? నిధుల రాజు నువ్వు అని అన్నాడు. నీ రాజ్యం ఎక్కడ? రాజులు ఎన్నడు ఒప్పుకున్నాడు. తర్వాత 18:36 యోహాను ఏమన్నాడు? నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, అంటే భూలోక సంబంధమైనది కాదు నా రాజ్యము. జగన్ రాజ్యం కాదు నా రాజ్యము, మోడీ రాజ్యం కాదు నా రాజ్యము, ట్రంప్ రాజ్యం కాదు నా రాజ్యము. నా రాజ్యం ఆత్మ సంబంధమైన రాజ్యము, భూలోక సంబంధమైనది కాదు. అంటే సంఘమే అనేది పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. సంఘం లోక సంబంధమైనది కాదు కదండి. లోకం ఇట్లా బోధ ఉందా? లోకమంతా సాతాను అనుచరులు, సాతాను బోధ కింద ఉన్నారు. ఇహలోక సంబంధమైన నామం ఆ యొక్క రాజ్యం అంటే సంఘమే, అది మీ మధ్యలో ఉంది, ఎదురు వచ్చేవారే అంటున్నాడు. ఆయన అనేకులను రక్షించి బుద్ధివారిని మూగవారిని, కాళ్ళు చేతులు లేని వారిని, కుష్ఠరోగులు, రక్తస్రావం కలిగిన వారిని, అనేకమైన జబ్బులు కలిగిన వారిని ఆయన ప్రేమించి ముక్తి బాగు చేసి దేవుడు కుమారుడని వారి చేత అనిపించుకొని దేవుడని వారి చేత పూజింపబడి వారందరికీ కూడా దేవుని రాజ్యం సమీపించినది, పరలోక రాజ్యం సమీపించినది అని చెప్పి వారికి సంతానం గురించి చెప్పాడు. అలాగూ ప్రభువుని విశ్వాసం ఉంచి ప్రభు రక్తంలో తమ జీవితాలు కడుగుకొని ఏమంటే పాపం అంటకుండా పరిశుద్ధులుగా, విక్రమ శుద్ధిగా ఎవరైతే ప్రభు వల్ల జగలు సమీపించి సాగినప్పుడే నమస్కరించి మృతుతూ పరిశుద్ధంగా జీవిస్తున్నారో వారి దేవుని సంఘం. అలా అనుభవం లేని వారు ఎంతమందన్నా వచ్చి వెళ్ళండి సంఘంగా కొంచెం చెప్పారు కదా. వేరే సంఘాలపై బోధనలు కూడా పెట్టిస్తున్నారంట, పెట్టుకునే వారికి నష్టాయం కాదు. ఏమంటే ఫ్లోటింగ్ పాపులేషన్ చెత్త పైన తేలియాడుతుంది కాబట్టి అలాంటి వారు అనుకోవాలి. దృఢ విశ్వాసం లేని వారు, స్థిరమైన విశ్వాసం లేని వారు, సత్యమును అనుసరింపని వారు. అలాగే సత్యము నేర్చుకుంటున్నారు. ఒకటి ఆ ప్రభు సంఘంలో ఏముండాలి? ప్రభువుగా దేవుడిగా, దేవుడి కుమారుడిగా
10 మంది మనుషులు ఎదుట లేదా ఇంకా చూస్తున్నాం వ్యభిచారులు ఎదుట లేకపోతే పాప జనుల ఎదుట ప్రభువును ఒప్పుకునేవాడుగా ఉండాలి, సిగ్గుపడకుండా ఒప్పుకునేవాడుగా ఉండాలి. మొదటి క్వాలిఫికేషన్. రెండోది ఏం చెప్పుకున్నా, వారు పరిశుద్ధులై ఉండాలి, ప్రభు పడి. మూడోది ఏం చెప్పుకున్నా, విజయులై ఉండాలి. ఎవరికి? ప్రభు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. కానీ ఈ వాక్యానికి విధేయులు చూపించాలి. ఉన్నామంటే విధేయులుగా ప్రభు అని నేను చెప్పిన మాట ప్రకారం చేయక ఊరికే ప్రభు ఎందుకు పిలుస్తున్నారు అన్నాడు. నాకు చెప్తూ నా ఇద్దరు వచ్చి నా మాటలు విని వాటి చెప్పుల చేయి ప్రతివాడు ఎవరి పోలి ఉంటుందో నేను మీకు చెప్తాను అని ఒక ఇల్లు కట్టాలండి. లోతుగా బండ మీద పునాది వేసిన వారి పోలి ఉండును అన్నాడు. ఆ బండ క్రిస్టియన్ చదివా, ఆ పునాది క్రిస్టియన్ చదివా. కాబట్టి ఆ బండలాగా, బండ మీద పునాది వేసిన లాగా ఉండేవారు ఎవరంట? నా ఇద్దరు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయవారు. 3 సంగతులు ఉన్నాయట. ఆయన ఎందుకు రావాలి? సంఘానికి రావాలి, నా మాటలు వినాలి. రెండవది ముందు రావాలి, వినాలి. మిమ్మల్ని వాటి చెప్పున లేదా వాటి ప్రకారం చేయువాడు. అది 0 మార్కులు పెడితే మనకి మూడింట్లో 0 పేర్లు వస్తాయి. అందరికి వాటి చెప్పున చేయి ప్రతివాడు, దాంట్లో 0 వస్తాయి అందరికి. మనం ఇంటా పోతా ఉంటే వచ్చేది కూడా కష్టమే. వారం కూర్చోలో రోజు వచ్చేది కూడా కష్టమే. వచ్చేది సరిగా లేకపోతే చేసినట్టు విధేయత ఉంది కదా. నా ఇద్దరు వచ్చి నా మాటలు లేని 46 కష్టవాడు. వాటి చొప్పున చేయి ప్రతివాడు. ఇల్లు కట్టబడి లోతుగా పండుగ వేసి ఇల్లు కట్టిన వాడిని పోయి ఉంటాను. వానలు వచ్చాను, వరదలు వచ్చాను ఏమంటే ఆ ఇంటి మీద వరదలు ఓకే, కానీ బాగుగా కట్టబడి ఉన్న ఆ వరదలు నీకు చేయలేకపోయిన ఆ ఇంటిని అని చూస్తున్నా. ఆ ఇల్లు నీవే, ఆ ఇల్లు నేనే, ఆ ఇల్లు మన కుటుంబమే, ఆ ఇల్లు మన సంఘమే. చెదరదు, కదలదు, పడిపోదు, కొట్టుకుని పోదు వరదల్లో. ఆ విశ్వాసి కానీ, ఆ విశ్వాస కుటుంబం కానీ, ఆ సంఘము కానీ. ఎందుకంటే నా ఇద్దరు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసేవారు. ఆ మాటలు ఏంటి? వాక్యమే. వాక్యం ఎవరు? యేసుప్రభువే. యేసుప్రభు చెప్పిన ప్రకారం ఎవరైనా విజయులు చేయగలిగితే బండ మీద వాళ్ళతో కట్టబడిన ఇంటిని పోలి ఉంటారు. ఇటుగా ఇళ్ళ కంటే రాతితో కట్టిన ఇల్లు చాలా భద్రంగా ఉంటాయి, చాలా వెడల్పుగా ఉంటాయి. పూర్వకాలంలో చూస్తే కట్టడాలన్నీ కూడా పేదవి చేతి చాపకి ఎంత వెడల్పు ఉన్నాయో అంతకంటే వెడల్పున్న మంద ఉన్న గోడలు. నామకడ కట్టుకున్న ఇల్లు వేష నాకాల మీద కట్టుకుంది, కాంపౌండ్ వాళ్ళ మీద కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంది కాంపౌండ్ మీద అంటే ఆ కాంపౌండ్ ఎంత పెద్దదో చూడండి, ఎంత బాగుంటుందో. కోట గోడలు అన్నాడు అలా ఉండేది. కింద బండ పైన రాళ్ళతో కట్టబడి ఎంత వెడల్పుతో ఉంటుందా ఆకారం. రామబిల్లు కట్టుకుంది పైన అంటే నిర్వహించారు. చెప్పు చెందదు. ఒకవేళ అలాంటి రాహాబు కట్టుకున్న ఏ గోడ మీద కట్టుకుందో అదైనా కూడా ఒకరి చిన్నగుడితో పెట్టి కాలుస్తే రంధ్రాలు పడి ఒకరు పాడైపోతున్నారు. కానీ యేసు ప్రభు మాట విని ఆగుకున్న తన జీవితాన్ని కట్టుకున్న వాడి జీవితము కూలిపోదు.
విధేయతలో ఒక గొప్ప మనస్సు. మన అవిధేయత చూపించాలి. అవిధేయత ఎక్కువ మనకి. ఆదాం అవ్వ నుంచి వచ్చింది. అవ్వ దేవుడికి విధేయత చూపించిందా, సాతానికి విధేయత చూపించింది? అవ్వ చెప్పండి, ఒప్పుకోండి. సాతానికే విధేయత చూపించింది, దేవుడి మాట అవిధేయత చూపించింది. అందుకే ఈ పరిస్థితి వచ్చింది మనకి, ఈ కరోనా వచ్చింది. అందుకే నీకు నాకు కాదు, ప్రపంచానికంతా వచ్చింది, మన దేశానికే కాదు. అవిధేయత కారణం మాట వినకపోవడం ద్వారానే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో విశేష అర్థములు ఏళ్ళు అరణ్యంలో ప్రవేశించి వాళ్ళని కలిసి చంపాయి. మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టుకుంటే మోషేతో చెప్పాడు, మోషే ఒక ఇత్తడి సర్పం చేసి స్తంభం మీద చేయించి పెట్టు. ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరు పేరు చూస్తారో వాళ్ళు ఆ విష సర్పములు పాములు తేలించి అమ్మడపడతారని చెప్పాడు. ఆ స్తంభం మీద ఎత్తబడిన ఆ ఇత్తడి సర్పమే ప్రభువుని యేసుక్రీస్తు శిలువ మీద పైకెత్తబడ్డాడు. ఇత్తడి సర్పం అంటే విషము లేని సర్పం, పాపము లేని పాప శాప లేనటువంటి ప్రభు పైకెత్తబడ్డాడు శిలువ భవనం మీద. ఎవరు తేరు చూస్తారో ఆ ప్రభుని. దొంగ చూశాడు, పక్కలో ఎవరు దొంగ ఆ ప్రభుని చూసి ఏమైంది? స్వస్థత పొందాడు దొంగ, పాపక్షమాపణ పొందాడు, రక్షింపబడ్డాడు, ఆ తలం నుంచి విడిపించబడ్డాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటుందని చెప్పాడు దేవుడు. యేసుప్రభు ప్రభుతో కూడా చూసుకుని పోయాడు. అలాగే వెళ్ళాక ప్రభు మాటలు విధేయత చూపిస్తే లోపలికి ఎంత క్షేమం ఉంది. ఆనాడు విధేయత చూపించలేదు, అవిధేయత చూపించింది. అదే సాల్వ్, అదే రీతిగా భర్త ఆదాము కూడా నడిపించింది. భర్తగా ఉండితే బాగుండేది, వారికి లోపడకుండా. స్త్రీలు అయిపోయాడు, భార్యకు లోపడ్డాడు. ఈనాడు చాలా మంది భార్య పాటించారు భర్తలు. వినోదండి, భార్యకు పెత్తనం ఇస్తే స్త్రీలకు ఆ కొంత కూడినట్లే అటు మనం చెప్తున్నాయి. అందుకే స్త్రీల పేరు కూడా చాలా త్వరగా రాయదు. లోతు భార్య అంటాడు. స్త్రీ పెత్తనం మంచిది కాదు, స్త్రీ నాయకత్వం మంచిది కాదు. పురుషుడు ఇంక యజమానుడు, చేయడం ఆధిక్యత యజమానుడికి ఇవ్వబడేది. శాప నుండి యజమానుడిని పిలిచింది ఎవరు? అబ్రహాము. ఇంక యజమానుడు అబ్రహాము. అబ్రహాం చెప్పినట్టు చాలా నడుచుకోవాలి. చాలా చెప్పినట్టు నడుచుకున్నాడు. ఏమైంది? చాలా ఆగమించింది. నాకు బదులు భార్య పెట్టుకోదు. ఏమైంది? ఇస్మాయిల్ పుట్టాడు. ఏమైంది? నాడు అరబ్బులు వాళ్ళే. అరబ్బులకు ఇస్రాయిలకు ఎప్పుడు తలవులే, ఎప్పుడు యుద్ధాలే. ఎవరు తీసుకుపెట్టారు? చాలా తెచ్చిపెట్టింది. చాలా మంది వినకుండా దేవుని మాట వెళ్ళింటే ఈ యజమానుడైన అబ్రహాము. నాడు అరబ్బులు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా జనాన్ని ఉండేది కాదు. వీళ్ళు కూడా దేవుడు ఆలోచించాడు. జ్ఞానవంతులు ఆలోచన ఇల్లు కట్టుకున్నారు. ఆ జ్ఞానంలో విధేయత ఉంది. భర్తకు విధేయత చూపించాలి, ప్రభుకు విధేయత చూపించాలి. భర్తను అనుసరించి భర్త చెప్పినట్టుగా విధేయత చూపించి ఎంసిపత్రిక చూడండి. స్త్రీలాగా భార్యలాగా లేకపోతే ప్రతి విషయంలో మీ భర్తలకు మీరు లోబడి ఉండి విధేయత చూపించండి. భర్తలారా మీ భార్యలను
మరి ఏం చేయమన్నాడు? ప్రేమించుడి. నీ సొంత శరీరములకు వలె నీ భార్యను మీరు ప్రేమించుడి. స్త్రీలైతే అన్ని విషయంలో భర్తలకు విధేయత చూపించాలి. నేను కొన్నిసార్లు కూడా నాకు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. ఆర్గ్యుమెంట్ చెప్తే సినిమాలు చూస్తే పోదని చెప్తాను. అంత సినిమాలు కాకుండా మనం పోవాలంటే పో, అన్ని విషయంలో భర్తలు లోపడాలంటే లేదా దాంట్లో సినిమా రాదా? నీ పవిత్రత, నీ నమ్మకత్వం, నీ దీన మనసు, నీ విధేయతను చూపించదు ఇప్పుడు నీ భర్తకి. నీ భయభక్తుల ద్వారా భర్తలను రాబడుతున్నావచ్చునని పేదలకు మనం చదువుతాను. భార్య విధేయత చూపించారు. ఒక్కటే భార్య విధేయత చూపించాల్సి వస్తే మరి దేవుని వాక్యానికి విధేయత చూపించక్కర్లేదా? మన భర్తలకు విధేయత చూపించాం, ఏమంటే దేవుడికి విధేయత చూపించాం. ఎట్లా బాగుపడతాం? మన ఇల్లు కూలిపోతుందా లేకపోతే నిలబడుతుందా? వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ప్రవాహాలు వచ్చి ఇంటి మీద కొట్టినప్పుడు నిలబడతాయా? గృహాలు పడిపోతాయా? దేవుడు చూపించేవాళ్ళం అయితే, ఆ చదువులు చేసేవాళ్ళం అయితే ఎట్లా దేని పోలి ఉంటారు వారు అని అన్నాడు. లోతు లేకపోతే పంట మీద పునాలు వేసి ఇంటిని కట్టిన వాళ్ళ మీద పోలి ఆ ఇంటిని పోలి ఉండను. వానలు వచ్చాను, వరదలు వచ్చాను, లేకపోతే ఇంకా భూకంపాలు, లేకపోతే ఇంకా తుఫాలు ఏమిచ్చిన ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదలింపలేక పోయాను. ఆ ఇల్లు లేదా ఆ కుటుంబం, ఆ సంఘం, ఆ వ్యక్తి, ఆ విశ్వాసి అంత చెక్కు చెదరకుండా ఖచ్చితంగా ఉంటాడు అంటే ఎవరైనా ఆ విశ్వాసే ఆయన యుద్ధకు వచ్చి ఆయన మాటలు విని వాటి చొప్పున చేసేవాడై ఉండాలి. అంటే అంత విధేయత కలిగి ఉండాలి. ఉన్నాము అలాగే. భక్తుల జ్ఞానం లేదు భార్యలు, భార్య జ్ఞానం లేదు భక్తులు. కాబట్టి దేవుడికి జ్ఞానం లేదు ఎక్కడ కొట్టారంటే నాకు అవుతూ కొట్టాడు అడవు దేవుడు బుద్ధి అంటున్నారు కొట్లాడండి వాడుతో భయం అంది కూడా దేవుడు పక్షపాతి పురుషుడు గొప్పలా దేవుడు గొప్పలా రాశాడు. పక్షపాతి దేవుడు బుద్ధి లేదు దేవుడికి నేను మాట్లాడుతున్నాను. స్త్రీలు అందుకే స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలేను. వారు విధేయతతో నేర్చుకోవాల్సిన వాడే కానీ వారు ఏమాత్రం కూడా బోధించడానికి వాళ్ళ సంఘాలు సెలవులు లేదని అందుకే చెప్పడం అనిపించింది నాకు. ఇంత భయంకరమైన దేవుడు ఏం చేస్తున్నారు? చాలా భయంకరమైన పరిస్థితి. స్త్రీలు అనుకువ స్వస్థ బుద్ధి, దీన మనస్సు, అంటే సాత్వికము, అన్ని విషయాల్లో విధేయత, లోబడము కలిగి ఉండాలి. స్త్రీలు ముసుగేసుకోమన్నాడు. పురుషులు ముసుగక్కర్లా. ఆ ముసుగు అనేది విధేయతకు సూచన. చాలా మంది నీకు ముసుగు వేసుకుంటారు. దాన్ని బట్టి పరిస్థితి విధేయతో అని అనుకోవా ఇంట్లో చూడాలి భర్త ఎంత విధేయత చూపిస్తారు, అంత అవిధేయత చూపిస్తారు. అది పనికి రాదు. నువ్వు ఒప్పుకోవాలి ప్రభువుగా, రాజుగా, నీ దేవుడిగా, నీ కుమారుడిగా, రక్షకుడిగా. అందులో అందరికీ ఒప్పుకోవాలి. మనుషులు అందరి ఎదురుగా, లేకపోతే దేవుడు నిన్ను ఒప్పుకోను దేవుని దూతలకు పరలోకం నేను కూడా అట్లని ఎదుగుతున్నాను. రెండవది పరిశుద్ధంగా ఉండాలి. అపాత్మకు చోటు లేదు సంఘంలో. హృదయ శుద్ధి కావాలి పనులు వారు దేవుడు చూచారు. మీ హృదయం శుద్ధిగా ఉంటే తప్ప ఒక తెల్ల బట్ట మీద ఏమంటే ఒక
ఒక నల్ల చుక్క ఉన్నా కూడా వెంటనే కనబడుతుంది ఆ నలుపు చుక్క. అట్లా మీ హృదయంలో ఏ చుక్క, ఏ మరక, ఏ మైల కనపడదు. పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభువు చూడండి. అందరితో లేదా మనుషులందరితో సమాధానంతో పరిశుద్ధత కలిగి ఉండడే. ఇలాంటి చాలా మంది అంత ఇది ఊరుంటారు. ఏడో సాధ్యం అది అనేవాడు దాని కాలంలో బయలుదేరారు. లేకపోతే ఆయన ప్రభు కాదు. ఆయనలో నీకు పాలు లేదు. మనం పాలిభావస్తులను కాదు. ఆయనతో పరిశుద్ధత లేకుండా ఉంటాయి. నేను దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. లోకములోను సంఘములోను వేరు వేరుగా తేడాలు ఉండేవాళ్ళు దేవుడి పిల్లలు కాదు, దేవుని సంఘం కాదు, దేవుని కుటుంబము కాదు. వాళ్ళు దేవుని సంబంధులు కాదు, ఆత్మీయులు కాదు, ఆత్మ సంబంధులు కాదు. అబద్ధం చెప్పేవారు, చెడ్డ మాటలు మాట్లాడేవారు, అసూయ కలిగిన వారు, ద్వేషం కలిగిన వారు, ఇంకెన్నెన్నో ఇంకా జీవితంలో మార్పు లేని వారు, క్రీస్తు యేసు నూతన సృష్టిగా చేయబడకుండా పాప జీవితాన్ని ఇంకా కలిగి ఉన్నవారు దేవుని పిల్లలు అనేక. మూడవది విధేయత. చెప్పుకున్నట్టు విధేయులు ఉంటారు. నాలుగవది ఇప్పుడు నేను పేపర్ పత్రికలో 3:15 చదివాను. ఏమన్నా అక్కడ మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడే. జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియాలని ఈ సంగతిలో నీకు రాస్తున్నానని తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 చెప్పాడు. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో, అనగా దేవుని రాజ్యములో, ఈ పరలోక రాజ్యములో, ఈ క్రీస్తు రాజ్యములో, ఈ ప్రభు రాజ్యంలో, ఆయన ప్రభుత్వము పరిపాలన ఉన్న ఈ సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు 3 తెలుసుకున్నా అయిపోయినా లేదు, పూర్తిగా కాదు. నొందడాలి, పరిశుద్ధులుగా ఉండాలి, విధేయత చూపించాలి. 4వదిగా పిల్లల పేరు రాసిన మొదటి పత్రిక 3:15 మీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి అని చదివారు. మీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించాలి అని అర్థమైంది. ఇప్పుడు హిందువులు దేవాలయం పెడతారు. దేవాలయం పెట్టి ఆ దేవుణ్ణి లేకపోతే ఆ దేవతని ఏమంటే చక్కగా బంగారుతోనో వెండితోనో ఇంకొక మనిషి ఇంట్లో చేయించి తెచ్చి దాన్ని మోసుకొని వచ్చి ఎక్కడి నుంచి ఎంతో దూరం మోసుకొని వచ్చి దాన్ని ఆ గర్భగుడిలో మధ్యలో పెడతాడు. లోపల ఆ గుడిని డిస్ప్లే పెడతాడు. దాన్ని చుట్టూ సిమెంట్ వేసి భద్రం చేస్తాడు. అది ప్రతిష్ఠించుతారంటే దేవాలయం పెద్దది, అంత విగ్రహం తీసుకొని విగ్రహం తీసుకుని లోపల పెడతాడు. మంచి పునాది మీద గట్టిగా నిలబడతాడు. అది ప్రతిష్ఠించడం అంటే ఆ దేవాలయంలో, ఆ గర్భగుడిలో ఈ విగ్రహాన్ని తీసుకుపోయి అక్కడ ప్రతిష్ఠ చేశారు, పెద్ద కార్యక్రమం చేస్తారు. ప్రభువుల మీద దేవుని పిల్లలు ఏమంటే ఆయన రాజ్యంలో ఉన్నవారు పరలోక రాజ్యముగా, దేవుని రాజ్యముగా, క్రీస్తు రాజ్యముగా ఏమంటే మరి ఆత్మ సంబంధమైన రాజ్యముగా ఉంటున్నటువంటి వారు క్రీస్తుని ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలంట? వారు తమ హృదయాల్లో క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి అంటారు. హృదయం అంటే దేవునికి చాలా ఇష్టం.
అందుకే సార్లు 23:26 ఏమన్నాడు? నా కుమారుడా నీ హృదయంను నాకిమ్ము అన్నాడు. నాకిమ్ము అంటే సగం ఉన్నాడా, కాల్వాలు ఉన్నాడా, ముక్కల్వాలు ఉన్నాడా? హృదయం. నీ హృదయం ఎంత ఉందో అదంతా నాదే. నా కుమారుడు నీ హృదయంలో నాకు ఇల్లు, నన్ను అందులో ప్రతిష్ఠించుకో. నేను ఆ హృదయం అనే నీ హృదయ సింహాసనం ఎవరైనా ఉండాలని ఇష్టపడుతున్నాను. నేను మాట చెప్పాలంటే నీ హృదయం లోపల నేను నివసించాలని కోరుతున్నాను అంటున్నాను. హృదయం లోపల నివసించాలి. నేను నాకు ఇలాంటి దేవాలయాలు అక్కర్లేదు. ఇది మనకి దేవాలయాలు మనం కూర్చొని వాళ్ళ దగ్గర నమస్కారం చేయడానికి, ఆయన వాక్యము బోధ వినడానికి, మన బుద్ధి మాటలు వినడానికి, వాక్యం నేర్చుకో. మనకి ఆలయాలు దేవునికి ఏం కావాలి? మన హృదయం కావాలి. అపోస్తలుల కార్యాలు చదువుతున్న హస్తకృతమైన ఆలయాలలో దేవుడు కాకుండా నివసించమని చెప్పాడు. చేతులతో చేసిన దేవాలయంలో దేవుడు ఉన్నాడంట. దేవుడు ఆత్మకృత ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలన్నాడు. అలాగే ఆత్మదేవుడు ఆత్మలోనే ఉండాలని ఆశిస్తున్నాడు. నాకు మాట నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. అలాగే మరి ఇచ్చామా? ఆయన ఇండివిజువల్లీ క్రైస్ట్ లోపల నివసించే వాడు ఆయన. బయట పెట్టక దేవుడు బయట పెడతారు. హిందువులందరూ ఎక్కడ పెడతారు? దేవుడిని బయట పెడతారు. ఆలయంలో కానీ, టేబుల్లో కానీ, కుర్చీలో కానీ, బల్ల మీద కానీ, పుట్ట మీద కానీ, పుట్ట మీద కానీ బయట పెడతారు. వాడు ఏమంటే నేను బయట ఉండేవాడిని కాదు, నేను లోపల ఉండేవాడిని అంటున్నాడు. ఎందుకంటే ఈ వాక్యమైన ప్రభు కూడా లోపల ఉన్నవాడే. సభ్యుల్లో ఉన్నప్పుడు కూడా చూడండి, యోహాను సువార్త 14:20. యోహాను సువార్త 14:20. యోహాను సువార్త 14:20. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు ఎరుగుదురు. 21 నేను నా తండ్రి యందును. ఎక్కడున్నా అంటే ప్రభు తండ్రి ఎందుకున్నాడు కదా. తండ్రి ఎందుకు కదా? నేను మరియమ్మ గర్భంలో ఉన్నాను అంటే అర్థం అవుతుంది. మరియమ్మ గర్భంలో 9 నెలల మంది వాస్తవమే. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను నా తండ్రి ఎందుకు. ఎట్లా ఉన్నాడు? యోహాను 1:1 నాకు తెలిసిన వాక్యం. ఎట్లున్నాడు తండ్రి ఎందుకు? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను. ఎట్లా ఉన్నాడు? నేను తండ్రి యందు ఉన్నాను అన్నాడు. ఎట్లా ఉన్నాడు తండ్రి యందు? మరియమ్మ గర్భంలో 9 నెలలు శరీరంతో ఉన్నట్టు కాదు. ఎట్లా ఉన్నాడు తండ్రి దేవుని యందు? వాక్యముగా ఉన్నాడు. కాబట్టి ఆది యందు వాక్యం ఉండేను. ఆ వాక్యం ఎక్కడ ఉంది? దేవుని యొద్ద ఉండేను. వాక్యము దేవుడై ఉండేను. ఇప్పుడు నేను చెప్పే వాక్యాలతో బైబిల్ లేకుండా కొంచెం చెప్తా ఉంటాయి. అంటే ఆ వాక్యాలు ఎక్కడ ఉన్నట్టు? బైబిల్ చూడకుండా చెప్తారు మీ వాక్యాలు కదా. ఎక్కడున్నట్టు అవి? మా హృదయంలో ఉన్నాయి కాబట్టి మీరు బైబిల్ తెరవకుండా చెప్తాను. అట్లా యేసు ప్రభు వాక్యమైన యేసు ప్రభు కూడా దేవుని యందు ఉన్నాడు. దేవుని యందు పదిన దేవుని యందు ఉన్న యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ కోరుకుంటున్నాడు? ఆయన మన హృదయంలో ఎంతో క్రీస్తును ప్రతిష్ఠించుకోమని పేతురు ద్వారా చెప్తున్నాడు. కానీ లోపల స్థానమే కావాలి ఆయనకి, బయట స్థానం కాదు. మనం బయట పెడతాం, క్యాలెండర్ వెలిగించుకుంటాం. మన ఇళ్లలో ఫోటో, మన విశ్వాసంలో కూడా మరేమో ఫోటోలు ఉంటాయి, యేసు ఫోటోలు ఉంటాయి. ఏమంటే పిల్లలు కాదు, మా పెళ్లి ప్రయత్నం వచ్చి ఎందుకు పడే
వెళ్ళిపోయింది దించేది దించేసి వాక్యం పెట్టి దాంట్లో అని చెప్తానే మళ్ళీ దాని దగ్గర ఏంటి ఊరికి పెట్టి మరి క్యాండిల్స్ పెట్టి అవి దానికి ఒక దండ వేసి బంగారు డూప్లికేట్ బంగారు ఆ దండ వేసి విధంగా తెలిసిపెట్టాడు దాని క్రికెట్ అలా దండ ఏం వస్తుంది ఎక్కడ ఉన్నారన్నాడు బాబు మీ హృదయం క్రీస్తును ప్రతిష్ఠించుకోమన్నాడు హృదయంలో లేనివాడి హృదయంలో ఏమున్నాయి హృదయం ఏమున్నాయి మార్పు 7 కూడా ఉన్నాయి మార్పు 7:21 లోపల నుండి అనగా మనుషులు హృదయంలో ఉండి దురాలోచనలను జాగ్రత్తలను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోపములను చెడుతనము కృత్రిమము కామ వికారమును మత్సరము దేవదూషణలు అహంభావములు అవివేకములు చెడ్డలన్నీ లోపలి నుండి బయలువెళ్ళి అనగా మనిషి హృదయంలో నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరుచుకొని ఆయన చెప్పారు నా మాట కాదు దేశంలో చెప్పాడు మాట హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకుంటే ఇప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి మన హృదయాలు అప్పుడు ఇవి ఉంటే నీ హృదయంలో నువ్వు దేవుని ప్రభు రాజ్యంలో ఉన్నట్టేనా దేవుని రాజ్యంలో ఉన్నట్టేనా సంఘంలో ఉన్నట్టేనా ఉన్నట్టేనా కోపం ఉంది మీలో ఎంత కక్ష ఉంది ఎంత అసూయ ఉంది ఎంత పగ ఉంది ఎన్ని చెడ్డ మాటలు ఉన్నాయి ఎంత అసూయ ఉంది ఎంత ద్వేషం ఉంది నువ్వు ప్రభు రాజ్యంలో వ్యక్తివా దేవుని రాజ్యంలో వ్యక్తివా నువ్వు ఎట్లా చెడ్డ మాటలు వస్తాయి నీ నోటికి క్రీస్తు నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఆయన లేడు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూస్తున్నాయి బయటికి మా భార్యతో పెళ్ళి అంటే ఇప్పుడు 86లో మా పెళ్ళి అయింది 86 అంటే ఇప్పుడు ఎన్ని లేదు 25-34 ఏళ్ళు అయింది అడుగుతానే మీరందరూ అడగండి నేను లేకున్నప్పుడు కాదు సత్యబాబుని ఎక్కువ చెప్పమాట మాట్లాడలేదు 34 ఏళ్ళలో ఆ ఎదురు చెప్తున్నాయి సత్యబాబు అన్న నువ్వు భార్య కదమ్మా ఆయనకి ఎప్పుడో చెడ్డ మాట ఆయన నోట్లోకి వచ్చిందా ఎప్పుడైనా నువ్వు దెబ్బ వేసాడా మీద కొట్టాడా ఈ 34 ఏళ్ళలో అడగండి నేను చెప్పుకుంటూ విన్నాడు గొప్పగా చెప్పుకోవలేదు కానీ పాఠం అందరాడని చెప్పాను ఎందుకు హృదయంలో క్రీస్తు ప్రతిష్ఠింపబడిన తరువాత గొప్ప తపాలు వస్తాయి అర్చుకుంటారు ఇంకా అంతే చెడ్డ మాట మాట్లాడాలి దాన్ని దెబ్బలు వేయడం కానీ కానీ పరిశ్రమమైన మాటలు మాట్లాడడం కానీ ప్రభుత్వం చేయదు నీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకున్నదే అనే మాట మనం చూస్తున్నాం 14:20లో మరి యోహాను 14:20లో నేను నా తండ్రి యందును మీరు నా యందును మన ఎక్కడ ఉండాలంట ప్రభువునందు నేను మీ యందులో ఉన్నామని ఆ క్రమం నేను మీ యందు ఉన్నామని నేను నా తండ్రి యందు ఉన్నా మీరు నా యందు ఉన్నారు నేను మీ యందు ఉన్నామని ఆ క్రమం మీరు తెలుసుకుందరు ఏది మరి పై కూడా 15 నుంచి మీరు నన్ను ప్రేమించగల నా ఆజ్ఞలు గైకొందరు నేను తండ్రిని వేడుకున్నాను మీ యొద్ద ఎల్లప్పుడూ వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేడు ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయన చూడదు ఆయన ఎరుగదు ఆయన జనుకు ఆయన పొందలేరు మీరు ఆయన ఎరుగుతారు ఆయన మీతో కూడా నివసించు మీలో ఉండదు మేము అనాథులుగా విడువరు మీ ఎద్దుకు వద్దులు కొంతకాలం వర్గాల్లో 300 ఏళ్లను చూడదు అయితే మీరు నన్ను చూపు నేను జీవించుతున్నా కనుక మీరు జీవించు ఆయన మనము మన ఎందు ఆయన దేవుడి ఎందు ఉన్నాడు అంటే ఎట్లా ఈ ఆనందకర్త లేదా పరిశుద్ధ ఆత్మస్వరూపి అయిన దేవునిగా
ఆయన ఉన్నాడు, శరీరంతో ఉన్నాడు. ఇంకా వెళ్తాను పైకి, మళ్ళీ 50 కట్టను పంపిస్తాను. కాదడకర్త ఆయన నీతో ఉంటాడు, మీలో ఉంటాడు. నువ్వు విడిచిపెట్టి అనాథలుగా మిమ్మల్ని విడవను, లేకపోతే ఆ ప్రభువును పంపిస్తానన్నాడు. పంపించాడు కూడా. ఆ ప్రభువును, ఆ సత్యస్వరూపైన ప్రభుని మన హృదయములలో ఏమండి ప్రతిష్ఠించుకోవాలి. దానికి నేను చెప్పాను, హిందూ దేవాలయంలో గర్భగుడిలో పోయి ప్రతిష్ఠిస్తారు దేని విగ్రహం. మనం ప్రభువు ప్రతిష్ఠించుకోవాలి. ఈ గర్భగుడిలో ఏది గర్భగుడి దేవునికి ఇష్టమైంది హృదయం, అక్కడ మనం ఉండాలి. అలాగైతే వీళ్ళగా మరి అలా ప్రతిష్ఠించుకున్నామా? యోహాను సువార్త 17:23 చూడండి. యోహాను సువార్త 17:23 వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు. ఆ మాట నేను లక్ష్యం చేయండి. లోకము తెలుసుకున్నట్లు, లోకము తెలుసుకున్నట్లు, లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితేనే. వీళ్ళగా యేసు ప్రభువును లోపల ప్రతిష్ఠించుకోమన్నా. ప్రతిష్ఠించిన ప్రభు లోపల ఉన్నాడు అని లోకము తెలుసుకునేటట్టుగా మనము ఏమంటే ప్రవర్తించాలి. అది దాని అర్థం. హృదయంలో ఉండేది నీకు తెలుసు. ప్రభు ప్రతిష్ఠించుకుంటే ఆ ప్రతిష్ఠించుకున్న నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్న ప్రభుత్వం నువ్వు లోకానికి లోకము తెలుసుకున్నట్టు నువ్వు చూపించాలి, ప్రదర్శించాలి. ఎలా? వారి యందు నేనును అంటే నా యందు ప్రభువు, నా యందు నీవును యేసు ప్రభువునందు తన దేవుడును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితేనే. ఎట్లా తెలుసుకుంటారు? లోకము తెలుసుకోవాలంటే ప్రభు మా హృదయంలో ప్రతిష్ఠించబడ్డాడు. మన ఎందుకు ఉన్నాడు? మన ఎందుకు ప్రభు దేవుని ఎందుకు ఉన్నాడు? లోకము తెలుసుకునేటట్టుగా మనం ప్రదర్శించాలి. లోపల ప్రతిష్ఠించుకున్న ప్రభు ఎలా చూడండి. రోమ 8:10 రోమ 8:10 క్రీస్తు మీలో ఉన్న ఎడల లేదా క్రీస్తు మీలో ప్రతిష్ఠింపబడిన ఎడల, క్రీస్తు మీలో ఉన్న ఎడల నీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ నీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. కాబట్టి క్రీస్తు మీలో ఉన్న ఎడల ప్రతిష్ఠించుకొని చెప్పాను. ఒకవేళ ప్రతిష్ఠించుకొని ఉంటే మీ హృదయంలో ఆ క్రీస్తు మీలో ఉన్న ఎడల ఒక కార్యం జరుగుతుంది. మీలో లోకం తెలుసుకునేటట్టు ఏంటది? మీ శరీరం పాప విషయమై మృతమైనది. అంటే పాపం ఏం కనపడదు, అబద్ధం ఏం కనపడదు, కోపం ఏం కనపడదు, చెడ్డ మాటలేం రావు. కోపం కూడా ఏముంటుంది? ఎదుటి మనుషుల విషయంలో, మన పొరుగు వారి విషయంలో ఏముంటుంది? క్రీస్తు హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న మనం ఏముంటుంది? కోపం ఉండకుండా ప్రేమ ఉంటుంది. ఒక మనిషిని చూస్తానే ప్రేమ పుడుతుంది మనకి. ఒక సహోదరుడి ప్రేమ, ఒక సహోదరుడి ప్రేమ.
లేదా ఎప్పుడు ముక్కు ముఖం కనబడిన ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడు, ఉండగానే సువార్త ఇప్పుడు రాని వాళ్ళు కూడా వస్తున్నాడు పైకి, ఏదో ఒక ఆలోచన. మొట్టమొదటి వాడు భార్య భర్తలు కావచ్చు, లేదా ఒంటరిగా రావచ్చు, భార్య రావచ్చు, భర్త రావచ్చు, సువార్త చెప్తారు. నిజంగా ప్రేమ ఏం చెప్తాం మనం, ఏం లేదు కాబట్టి సువార్త అందిస్తాం. ప్రభు నమ్ముకోవాలి, అనుకునే ఏదో 4 గంటలకు లేచి సువార్త అందించాం. కొంతమంది ఎప్పుడైనా తెలుసు కానీ మొత్తానికి నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం అంత అమ్మకం చెప్పాను. నమ్మాలి. అన్ని రక్షకుడు, లోక రక్షకుడు, జగత్ రక్షకుడు. నీ కొరకు పాప పరిహారం బలిగా బలిపశువు వేలాడినట్టు మానవం కట్టబడి లోపల మీద వేలాడలేనివాడు తన పాపం తన శరీరంలో వీపు మీద మోసుకుని శిలోకానికి ఎక్కినవాడు అని చెప్పారు. నాకు ఏదో నాకు తెలియదు, ఎందుకు చెప్పాను. అలాగే క్రీస్తు మీలో ఉన్నాడు నీ శరీరము పాప విషయమై మృతమైనదే. పాపం అంటే ఏంటి? అబద్ధం ఊరుకున్న అవనతి వరకు ఉన్నాయా, కనబడుతున్నాయా అంటే మనం ఇంకా మృతమైన వారు కానపాడు. మనం ఇంకా మృతులం కాదంటే మమ్మల్ని ఏమున్నట్టు? క్రీస్తు ఉన్నట్టు కాదు, పాపుకున్నట్టే. మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. జీవం అంటే శక్తి, బలం. ఆత్మలో బలం ఉంటుంది, నిగ్రహ శక్తి ఉంటుంది. పాపం మీద అధికారం, స్వాతంత్రం మనకు ఉంటుంది. పాపాన్ని గుడిసి పట్టుకుంటా అది మనలో ప్రభావితం కాకుండా అణచివేసిన పాపాన్ని అపవాదిని సాతాన్ని కాళ్ళ కింద చితకు దొరుకుతారు మీరు అన్నాడు దేవుడు. లేదు, వాడే మనం చితరుకుతున్నాడు, వాడే తాండవ మాడుతున్నాడు మన మీద. హృదయాలు ప్రతిష్ఠించుకుని లేమా. యోగం రాష్ట్ర మొదటి పత్రిక 3:9. యోగం రాష్ట్ర మొదటి పత్రిక 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచుంది కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు. పాపం అంటే ఏంటి? చిన్న అబద్ధం నుంచి, గడ్డమట్ల నుంచి, లోక పాపాలు, కక్ష, అసూయ, మగ, ద్వేషం, వ్యభిచారం, అనాచార వరకు. ఏమంటే దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలుచుంది కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలము పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడదు. నీతిని జరిగించిన ప్రతివాడును, తన సహోదరుడు ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. దీన్ని బట్టి లోకం తెలుసుకుంటాను అన్నమాట. నీలో క్రీస్తును ప్రతిష్ఠించుకున్నావా లేదా, క్రీస్తు నీలో నాలో ఉన్నాడా లేదా అనేది లోకం తెలుసుకుంటాం. నీలో నాలో ప్రేమ ఉంటుంటే పాపము చెయ్యాలి, అబద్ధం చెప్పం, కోపపడం. ఉన్నాయా ఏదైనా కొంచెం? దేవుని మూలము పుట్టిన వాడు దానికి కావు. అందుమూలంగా వీళ్ళే క్రైస్తవులు అంటారు. వీళ్ళు వాళ్ళు కానీ ఇంటి పక్కన వాళ్ళు కానీ వీళ్ళే క్రైస్తవులు. కొంతమంది భయపడి వీళ్ళు కూటమి పెట్టుకోవడంలా. కొంత న్యాయం కారణాలు ఉండొచ్చు. కొంతమంది చెప్తున్నా
సువార్త కూడా మంగళవారాలు పెట్టుకోవడం చెప్పినా కూడా జరిమానాలలో జరుగుతుంది కానీ వేరే వాళ్ళు జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు భయం వీళ్ళు కూడా మిద్ది మీద పైకి పెట్టుకొని మా గోడ చేసిన వల్ల ముందు ఇంట్లో వాళ్ళు జరగల అని అనుకుంటారని వాళ్ళకి భయపడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంట్లో స్వార్థ కూడా పెట్టారు. భయపడి ధైర్యం లేకుండా ఉంటారు. ఎవరు భయపడతారండి పోలీసులకి? మొదలు అన్నారు నాలుగు రోడ్లో ఎవరు ఎక్కడ వస్తారంటే చర్చి చర్చి ఎవరు పోతారంటే పర్మిషన్ సార్ పర్మిషన్ ఇచ్చినాడు. ఎవరు ఆడుకోగలుగుతారా? ఎవరు మీ పాస్టర్ చర్చ్ ఎక్కడ అన్నారు. నాకు ఫోన్ చేశారు ఇంటికి వెళ్ళి అంత మీ దగ్గరకు వస్తాడు ఆయన మా సిఐకి వస్తాడు సిఐకి మాట్లాడారు రాని అని చెప్పాను. భయపడే సిఐకి ముందు చూడరాగా సిఐ రాగా అడగారు చూస్తే చెప్తా ఉన్నాను. ఎవరు భయపడతారు? పోలీసుడికి తప్పు చేసుకోవాలి. అలాగే లోపలికి ఎవరు భయపడతామా? తప్పిదమ్మంలో ఉంటేనే లేకపోతే ఎందుకు సువార్త చెప్పకూడదు? నీకు సువార్త చెప్పలే చెప్తే నాలాంటి వారిని పిలిపించి ఎందుకు సువార్త చెప్పకూడదు చెప్పించకూడదు చూసుకున్న వాళ్ళకి మన జీవితం సరే మన జీవితంలో క్రీస్తును ప్రతిష్ఠించుకొని చూపించడం లేదు. అల్లపడేటట్టుగా క్రీస్తు మన జీవితం లేదు. ఇంకో మాట మార్కు సువార్త 16:17 మార్కు సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడుతుంది. ఏమనగా నా నామము దయ్యమును వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది తాగినను అది వారికి హాని చేయదు, రోగం మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదని వారికి చెప్పారు. దీని కండిషన్లు కూడా చాలా ఉన్నాయనుకోండి. ఎంత వాళ్ళ మీద చేతులు పెట్టినా బాగవుతుంది అనే కాదు కానీ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. యేసు ప్రభు కూడా పాపం విషయంలో అడిగారు, నేను దీన్ని చేయగలని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. గుర్తాలు నమ్ముతున్నాం ప్రభు, అపనమ్మకం సాయం లేదు ప్రభు అని పెట్టుకున్నారు. కొంతమంది వారి విశ్వాసాన్ని పరీక్ష చేయవచ్చు. నేను పువ్వులు వేసి ఉప్పు తీసుకున్న బోధన చేసి బోధ కండక్టర్లకు పూసి నువ్వు శిలువలో బోధ దగ్గరికి వెళ్ళి కడుక్కో అని చెప్పాడు. కొంతమందికి మీరు వెళ్ళి యాజకునికి కృష్ణలోకి యాజకుని మీరు కనపరుచుకొని ఏదైతే యాజకుడు చెప్తాడో అలాగే చేయండి అని అన్నాడు. కొంతమంది నీ విశ్వాసం స్వస్థపడుతుంది వెంటనే గుర్తని బాగా కొంతమంది రకరకాలు ఉన్నాయి. అంటే స్వస్థత కూడా రకరకాలు ఉన్నాయి. ఇక్కడ నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడను. ఏమనగా నా నామం దయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పామును ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన త్రాగినను అది వారికి హాని చేయదు, రోగం మీద చేకూర్చినప్పుడు వారు స్వస్థత పొందులని వారిలో చెప్పారు. ఇలాంటి నమ్మిన వారి వలన జరుగుతాయని ఉండేది. ఫలానా పేరు లేదు, ఫలానా సువార్తికుడు, ఫలానా యాజకుడు, ఫలానా సేవకుడు లేదు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతున్నాయి. మనమంతా నమ్మిలో అంటే మరి ఈ సూచక్రియలు జరుగుతున్నాయా? నేను ఒకటే మాట చెప్తాను, మన హృదయాలు క్రీస్తునిగా ప్రతిష్ఠించుకోలేదు. ఇతరులకు అల్లపడేటట్టుగా క్రీస్తు మన హృదయంలో లేడు. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏడుతున్నాడు ప్రభు, చెడ్డవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఏడవాడు ప్రభు, కోపం చూపించేవాళ్ళు అవసరంగా కోపం కొట్టినట్టు వేస్తారు పైకి ఏడున్నాడు ప్రభు. వాళ్ళలో సువార్త చెప్పే ఎదుటి వారికి కాకమ్మ గోమకరాన్ని చెప్తాం. కరోనా గురించి మాట్లాడుతాం, రాజకీయాల గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, జగన్ గురించి మాట్లాడతారు.
యేసుప్రభు వాడు చెప్పాలి ఏమన్నారంటే మన హృదయంలో యేసుప్రభు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించావు ఏమన్నాడు యేసుప్రభు లోపల నమ్మిన వారి సూచనలు జరుగుతున్నాయంటే కండిషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు పేపర్లో ఇస్తాడు, నేను ముగిస్తున్నా. పేపర్లో ఒక యాడ్ ఇస్తాడు, యాడ్ ఇచ్చి ₹1 ఇచ్చి కారు తీసుకోంటాడు. ₹1 కట్టి కారు తీసుకోవాలి చెప్తే ₹1 ఇచ్చి 4 నెలలు ఈఎంఐ కట్టవచ్చు. కంతులు కట్టాలి కదా ఈఎంఐ, 4 నెలలు ఈఎంఐ కట్టవచ్చు. 4 నెలలు అయినాక కట్టవచ్చు కారు తీసుకోవాలి. ఇన్ని రాసి ఆయన ఇచ్చి కింద రాస్తాడు, కింద చిన్న అక్షరాలతో ఏమండి అది మనకి కనబడలేదు. కండిషన్స్ విల్ అప్లై అని కింద రాస్తాడు. అంటే షరతులు అప్లై అవుతాయి, ఆ షరతులు తిరిగి వర్తిస్తాయి అని రాస్తాడు కింద. తీసుకుంటాడు, స్కూటర్ తీసుకో, కారు తీసుకో అని చెప్తాడు. షరతులు, దీనికి షరతులు వర్తించును. కంపెనీ వారు మరి పెట్టిన షరతులు దీనికి వర్తిస్తాయి అక్షరాలతో రాస్తాడు. ఉచితంగా తీసుకొని రాస్తాడు. ఇక్కడ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయన్నాడు. కానీ దానికి కండిషన్స్ ఉన్నాయి, షరతులు ఉన్నాయి. కండిషన్స్ విల్ అప్లై. ఆ షరతులు నేను చెప్తుండే యేసును ప్రతిష్ఠించుకున్నామా హృదయాల్లో, కోపం కాకుండా ప్రేమతో నిండిపోతున్నామా, క్రీస్తు నీ హృదయంలో ఉన్నట్టు నిన్ను గమనించే వారికి ఆ క్రీస్తు ప్రభు మీలో కనబడుతున్నాడా, కేవలము ఆయన ఎదురు వచ్చి వినడమే ఉందా, వాటి ప్రకారం చేయడం ఏమన్నా ఉందా లేదా. షరతులు ఉన్నాయి ఇక్కడ. నాకు రావాలి, నా మాటలు వినాలి, వాటి చొప్పున ప్రవర్తించాలి, ఉండాలి. అలాగే తెలియలాగా ఈ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకోనండి. క్రైస్ట్ నిమిత్వల్లే లోపల ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన రాజ్యంలో ఉన్న వారికి ఈరోజు చెప్పిన 4వ కండిషన్ అంటే పూర్తి చేయలేదు, ఊహిస్తున్నాం. ఒకటి, ఆయన ఒప్పుకోవాలి సిగ్గుపడకుండా. రెండవది, పరిశుద్ధంగా వారు ఉండాలి, పవిత్రంగా విక్రమ శుద్ధిగా ఉండాలి. మూడవది, లోబడాలి, ఇదేవిధంగా చూపించాలి. నాలుగవది, క్రీస్తును ప్రభువుగా హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. ఎవరు చేయాలి పనులు? క్రీస్తు రాజ్యంలో ఉన్నవాడు, ప్రభు రాజ్యంలో ఉన్నవాడు, దేవుడి రాజ్యంలో ఉన్నవాడు, పరలోక రాజ్యంలో ఉన్నవాడు. ఈ రాజ్యములో అనగా ఈ సంఘములో క్రీస్తు యేసు ప్రభు రక్తము చేత తమ బ్రతుకు జీవితాలను కడుగుకొని తమ వస్త్రాలు తెలుపు చేసుకున్న వాళ్ళు ఇలాంటి నియమ నిబంధనలు కలిగి ఉండాలి. ప్రభు రాజ్యంలో లోపల ఎట్లన్నా ఉండొచ్చు, అంటే ప్రభువు నమ్మని వాడు, ప్రభుత్వం అంగీకరించని వాడు, ప్రభువు ఒప్పుకొని వాడు, లోకములు మనుష్య తేడా లేకుండా అధ్వానంగా ఇష్టం వచ్చినట్టుగా జీవించారు. కానీ ప్రభు రాజ్యంలోకి వచ్చారా? ప్రభువుని రాజుగా చేసుకున్నారా? ఈ రాజ్యంలో మీరు ఉండాలనుకున్నారా? ఈ రాజ్యంలో అలానే మధ్యాకాశానికి ఎత్తబడి ఈ రాజ్యం ఎత్తబడి పరలోకానికి వెళ్ళాలనుకున్నారా? విలీన రాజ్యంలో మరి ఉండాలనుకున్నారా? నిత్య రాజ్యంలో మళ్ళీ చేరాలనుకున్నారా? కండిషన్స్ అప్లై. కండిషన్స్ అప్లై అంటే నియమ నిబంధనలు షరతులు వర్తిస్తాయి. ఆ షరతులే 4 చెప్పారు. వచ్చే ఆదివారం వీలైతే వివిధ పాటలు చూస్తాం.
దేవుడు ఈ తలంపులు మా కొరకు జీవిస్తుండగా ప్రార్థన చేస్తుంది. కరుణా సంపన్నుడైన మా గొప్ప దేవుడా, పాపుల తండ్రి, పరలోకమందు ఉన్న దేవుడు మాత్రమే కాదు కానీ మాలో కూడా మీరు ఇష్టపడుతున్న దేవుడు, ఉన్న దేవుడు తండ్రి, లేని వారిని ప్రతిష్ఠించుకుంటూ జరుగుతున్నారు. నేను అతనికి రాజ్యంలో ఉండాలనుకుంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆయన మీ రాజ్యం ఈ భూలోక సంబంధం అనేది కాదు కానీ ఆత్మ సంబంధం అనేది, పరలోక సంబంధం అనేది. కనుక ఆయన ఆ రాజ్యంలో దేవుడు మా తండ్రి, లేదా జీవంలో దేవుడి సంఘంలో, లేదా ఈ రాజ్యంలో దేవుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని ఆయన మీ షరతులకు లోబడి ఎలా తెలుసుకోవాల్సిన వారిగా ఉంటూ ఉండగా మీ ఆత్మ సహాయం నడిపింది మనకు ప్రతిష్టంగా చేయండి. మీరే సర్వసత్యంలో నడిపించున్నాను. ఏది ఏమైనా కూడా నన్ను మాత్రమే మీ షరతులకు లోబడే విధేయత, తగ్గింపు స్వభావం లేని మనసు, సాత్విక నన్ను మాత్రమే మీరు మాకు అనుగ్రహించున్నాను. నన్ను ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా మీకు లోబడి జీవించడం మాకు నేర్పించున్నాను. మీ చిత్తము మా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మేము కూడుకుంటున్న స్థానిక సంఘంలో మీ చిత్తమే సంపూర్ణంగా నెరవేర్చబడే సహాయం చేయమని వేడుకుంటున్నాను. మనం ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ దినాల్లో మరణించే వారి సంఖ్య పెరుగుతున్నారు. మనం ఇవన్నీ జరగవలసి ఉన్నవే అని వాక్యం సెలవిస్తున్నాను. దాని గురించి వాడడం నేనే, జీవితం చేయవాడు నేనే అంటున్నాను. పాపాలలో మీరు మనం కాలపు చెవులు నా స్వాధీనంలో ఉండగలరా? మీ యొక్క సెలవు లేకుండా ఎవరు మరణించరు, దాన్ని మాట్లాడితే ఎవరు కూడా పాపాలకి వెళ్ళరు. మీ చుట్టూ అయితే స్తోత్రం చేస్తున్నాను. నేను మీకు ఇవ్వబడుతాను, నాకు మీకు భయపడతాను, నేను ప్రేమించుతాను, నన్ను మీ సన్నిధిని మీరు అపేక్షించుతాను, మీ వాక్యం ధ్యానించుతాను, ప్రార్థనలో మీకు అన్యోన్య సహవాసం కలిగి నేను జీవించుతాను. ఆయన అనేకుల రక్షణ కొరకు వారి ఆత్మ విషయమై భారం కలిగి ప్రార్థించే ఆ ప్రార్థన కొడుగా ఉండేటట్టుగా మీ కుటుంబం వాళ్ళకు విస్తరణ చేయాలి. మాత్రమే మీ సమాధానం కూడా పంపించారు. మీ సన్నిధి మాటలు కూడా వెళ్ళనివ్వండి. యేసు ప్రభు పరిశుద్ధ మన ప్రభావం కలిగి ఘనమైన మహిమ నామంలో ఈ మనవులు ఈ పాపంలో ఉంచి నెరవేర్చమని స్తుతులు చెల్లించి ప్రతిమలాడు వేడుకుంటున్నాము. అద్వితీయ జీవంలో సత్యదేవుడు మా పేరు కలుగుకుంటాడు. ఆయన దేవుని యొక్క మహాప్రేమ, నిజమైన దేవుడు, నిత్య జీవమైన మహాదేవుడు, మా ప్రియ రక్షకుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం, సమాధానం, ఆయన సమస్తమైన ఆదరణ, మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇప్పుడు ఇక్కడ చేయడం మాకందరికీ, మా కుటుంబాలకి, పరిశుద్ధులందరికీ, అక్కడ కాకుండా సాధుకునే సంఘమందరికీ ఇప్పుడు మరి ఎల్లప్పుడూ సదాకాలం తోడైంది కలుగుతున్నారు. మీకు తెలిసిందే అందరికీ వందనాలు. ఈ జూమ్ యాప్ ద్వారా కూడా వింటూ మాతో సహవాసం చేసుకున్న వారికి కూడా వందనాలు. తిరిగి మనం బుధవారం కలిసి కలిసి